మీరు డైలీ 5-6 అవర్స్ మాత్రమే పడుకుంటున్నారా? అది కేవలం టైర్డ్‌నెస్ కాదు. మీ హార్ట్, బ్రెయిన్, వెయిట్ అండ్ మెంటల్ హెల్త్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తది. హాయ్ ఎవ్రీవన్! ఈ వీడియోలో స్లీప్ తక్కువైతే మన బాడీలో ఏం చేంజెస్ జరుగుతాయో సైంటిఫిక్‌గా, సింపుల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్‌ది హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతది. స్లీప్ తక్కువ ఉంటే బాడీ స్ట్రెస్ మోడ్‌లో ఉంటది. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. హార్ట్ రేట్ కూడా ఎక్కువ అవుతుంది. లాంగ్ టర్మ్‌లో హై బీపీ, హార్ట్ డిసీజ్, స్ట్రోక్ రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్‌ది వెయిట్ గెయిన్ రిస్క్ కూడా పెరుగుతుంది. స్లీప్ సరిగ్గా లేకపోతే హంగర్ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. వీటి వల్ల ఎక్కువ ఆకలి అనిపించడము, స్వీట్ ఫుడ్స్ క్రేవింగ్స్ పెరగడము, ఓవర్ ఈటింగ్ చేయడం లాంటివి జరగవచ్చు. ఇది వెయిట్ గెయిన్‌తో పాటు డయాబెటిస్ రిస్క్‌ని కూడా పెంచుతుంది. తర్వాత బ్లడ్ షుగర్ కంట్రోల్ కూడా తగ్గుతుంది. స్లీప్ డిప్రియేషన్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. అంటే బాడీ గ్లూకోజ్‌ని ప్రాపర్‌గా యూజ్ చేయలేకపోతుంది. రిజల్ట్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వచ్చు. తర్వాత స్ట్రెస్, యాంగ్జైటీ, మూడ్ చేంజెస్ కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. పూర్ స్లీప్ వల్ల బ్రెయిన్‌కి ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిపోతుంది. అందుకే స్ట్రెస్, యాంగ్జైటీ, ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. స్లీప్ సరిగ్గా లేకపోతే కాన్సంట్రేషన్ తగ్గుతుంది. డైలీ యాక్టివిటీస్‌లో ఫోకస్ కూడా తగ్గుతుంది. మెమరీ ప్రాబ్లమ్స్, ప్రొడక్టివిటీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఐడియల్ స్లీప్ డ్యూరేషన్ ఏంటంటే అడల్ట్స్ రోజుకి 7-9 అవర్స్ స్లీప్ తీసుకోవడం రికమెండ్ చేస్తారు. రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని సింపుల్ స్లీప్ టిప్స్ గురించి తెలుసుకుందాం. డైలీ సేమ్ టైంకి పడుకోండి. బెడ్ టైం ముందు మొబైల్ యూస్ తగ్గించండి. నైట్ కెఫిన్ని అవాయిడ్ చేయండి. రూమ్‌ని కామ్ అండ్ కంఫర్టబుల్‌గా ఉంచండి. స్లీప్ ముందు రిలాక్సేషన్ యాక్టివిటీస్ చేయండి. కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే స్లీప్ లగ్జరీ కాదు, నెసెసిటీ. మంచి స్లీప్ మీ హార్ట్, మీ బ్రెయిన్ అండ్ ఓవరాల్ హెల్త్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటి హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్తీ, స్లీప్ వెల్. థాంక్ యూ సో మచ్.